వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. చెక్ బౌన్స్ కేసు వల్ల కలిగే ఇబ్బందులను గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ బెల్లపు సురేష్ గారి మాటల్లో ఈ రోజు మనం తెలుసుకుందాం. చెక్ బౌన్స్ కేసు అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు, కేర్లెస్గా ఉంటారు. ఏం కాదులే, చెక్ బౌన్స్ కేసే కదా, ఏమైందిలే అనుకుంటారు. బట్ అది టోటల్లీ రాంగ్. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ గారు తీహార్ జైల్లో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇది ఈ చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి. సో చెక్ బౌన్స్ కేసు అంటే క్రిమినల్ కేసు. లీగల్ నోటీస్ వచ్చిన కాడి నుంచి జడ్జిమెంట్ వరకు కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. లైట్ తీసుకోకూడదు, కేర్లెస్గా అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఈ రాజ్పాల్ యాదవ్ గారు కూడా ఇలాగే కేర్లెస్గా ఉండడం వల్ల తీహార్ జైల్లో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అసలు కేసు ఏంటంటే 2010లో ఈ రాజ్పాల్ యాదవ్ గారు ఒక సినిమా నిర్మాణం నిమిత్తం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఆ అప్పుగా తీసుకున్న సమయంలో ఒక చెక్కుని ఈ రాజ్పాల్ యాదవ్ గారు ఆ ఫైనాన్సర్కి ఇవ్వడం జరిగింది. తర్వాత 2012లో ఆ సినిమా ఫెయిల్యూర్ అవడం ద్వారా అప్పులు పాలైపోయారు రాజ్పాల్ యాదవ్ గారు. తర్వాత ఫైనాన్సరు బ్యాంకులో చెక్కుని ప్రజెంట్ చేస్తే అది చెక్ బౌన్స్ అవ్వడం జరిగింది. తర్వాత ఢిల్లీ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది రాజ్పాల్ యాదవ్ గారికి వ్యతిరేకంగా. అక్కడ కూడా రాజ్పాల్ యాదవ్ గారు సరిగ్గా పట్టించుకోవాలి, కేసును చాలా ఫాలోఅప్ చేసుకోకపోవడం వల్ల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు అంటే, ఢిల్లీ ట్రయల్ కోర్టు చెక్ బౌన్స్ కేసు వేసిందేమో 5 కోట్లు, టోటల్ ఫైన్ ఇచ్చిందేమో 11 కోట్లు. చూడండి, టోటల్ ఫైన్ 11 కోట్ల రూపాయలు పరిహారం కట్టాలి, ప్లస్ 2 నెలలు జైలు జీవితం గడపాలి అంటూ ఢిల్లీ ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దగ్గర రాజ్పాల్ యాదవ్ గారు తీహార్ జైల్లో 10 రోజులు జైలు జీవితం కూడా గడపడం జరిగింది. తర్వాత రాజ్పాల్ యాదవ్ గారు ఢిల్లీ హైకోర్టులో సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ రిలీజ్ అయ్యారు. సో చెక్ బౌన్స్ కేసులో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, కేర్లెస్గా ఉండకూడదు. సో స్టార్టింగ్ నుంచి జడ్జిమెంట్ వరకు కూడా కేర్ఫుల్గా ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.